పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ గెలుస్తానికి ఆయన సాయశక్తులా కృషి చేశాడు కనుక పవన్ కళ్యాణ్ గారు మాటలకే విలువ ఇవ్వాలి. ఈగపోతే పవన్ కళ్యాణ్ యొక్క ఆ కార్యకర్తలు యువత తిరగబడితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక 2 రోజుల్లో కూలిపోయింది. ముందు నేను తీర్మానించేది ఒకటి, ఫస్ట్ భూసేకరణ చేస్తే మటుకు నేను ఖచ్చితంగా ధర్నాలు తిరుగుతాను. భూసేకరణ చెయ్యడానికి వీలు లేదు. వాళ్ళ నుంచి లాక్కోవద్దు అని నేను చెప్తున్నాను. భూమిని లాక్కోవద్దు. ఏపీ రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేయవద్దని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాతకు అండగా ఉన్నాడని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో పవన్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గితే భవిష్యత్తు అంధకారమవుతుందన్న భయంతో తెగించి పోరాడుతున్నారు గోదావరి జిల్లా వాసులు. వారంతా పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు వచ్చారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు నీళ్లు దొరకవంటే పంటలు ఉండవు సార్, మేము బతుకుతాం కష్టమైపోతుంది. అది మా కోరిక. అదే కానీ ఇప్పుడు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు కొంచెం న్యాయం చేస్తారని అక్కడ నుండి ఇక్కడికి, హైదరాబాద్ అంటే ఏంటో తెలియని వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి దొంగసాటును వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మా మొర ఆలపించాలని వచ్చాం. మేము చాలా మందిని కోరుకున్నాం, ఎవరు మాకు న్యాయం చేయలేదు. కానీ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అది సార్. అభివృద్ధి పేరుతో అన్నం పెట్టే జిల్లాలను దెబ్బతీయొద్దని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాలుష్యం వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీన్ని దయచేసి మీ వంతు సహాయంగా ఇది ఇక్కడ ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఎంపీ గోకరాజ్, బీజేపీ ఎంపీ గోకరాజ్ గంగరాజ్ గారికి, మిగతా తెలుగుదేశం ఎంపీలకి, బీజేపీ ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం ఎమ్మెల్యేలకి నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను కోరుకుంటాను. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ పరిశ్రమని, లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం దీనిని వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో ఇది హైకోర్టు వారు దీని మీద ఒక కమిటీని నియమించి స్వచ్ఛందంగా దీని వెనకలో ఏమేమి జరుగుతుంది, దీని లోతుపాతులని పరిశీలించి దీని మీద వారు ఒక ఒపీనియన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తో కదిలిన జనసేనాని తమ ప్రాంతానికి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు బాధితులు. 20 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా ఇంతవరకు ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ తమను పరామర్శించలేదని బాధితులు పవన్ కు మొరపెట్టుకున్నారు. ఇది 20 సంవత్సరాలైంది. కిడ్నీ వ్యాధి వచ్చినా అడిగే నాదుడు లేడు. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ఉద్యోగస్తులు కానీ, ఎవరు కానీ కనీసం కిడ్నీ వ్యాధితో ఇంతమంది చనిపోతున్నారు. కవిటి మండలం, కంచిలి మండలం, ఇచ్చాపురం మండలం, కనీసం ఎవరు అడిగి ఒక క్రానిక్ గా ఒక ప్రాంతం వేలాది మంది దశాబ్దాలుగా చనిపోతున్నప్పుడు ఇది ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి ఎందుకు వెళ్ళలేదు? ఒకవేళ వెళ్ళినా దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. మీరు దీన్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అడిగేది, మీరు పుష్కరాలకని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, లేదంటే క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టగలరు. కానీ ఉద్దానం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు, పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. చాలా బాధ కలిగిస్తుంది. ఒకవైపు మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేను చేస్తాను.